సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ఇంకా చెప్పాలంటే మనకి పైన రూట్స్ ఉంటాయంట కదా, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, యూ టర్న్, ఓకే. సో బ్యాక్ అండ్ కంప్లీట్ గా ల్యాండ్ అయ్యడానికి మళ్ళీ ఒక టర్న్ కొట్టి ఇలా డౌన్ అవుతూ ఉంటుంది, ఇలా రైట్ డౌన్ అవుతూ ఉంటుంది, ఇలా మనం చూస్తూ ఉంటాం బేసిక్ గా. సో సిగ్నల్స్ అన్ని కూడా మనకి పైన టర్న్స్ ఉంటాయి, వాళ్ళకి వేస్ ఎలా తెలుస్తూ ఉంటుంది? ఇది మొత్తం కాక్పిట్ కి సంబంధించింది అనమాట, రూటింగ్ అండ్ అదంతా. వీళ్ళు మనము స్కైలో ఉన్న ఆకాశంలో ఉన్నా కూడా వీళ్ళు కింద ఏటీసీ అనేది ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. వీళ్ళు వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటారనమాట త్రూ అవుట్ ద టైం. సో ఎప్పుడు ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ పక్కన ముందు ఇంకేమన్నా ఫ్లైట్స్ ఉన్నాయా, మీరు ఏ టైంకి ల్యాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ సిగ్నల్ లేకపోతే అప్పుడు మరి ఎలాగ కనెక్షన్? సో ఆ సిగ్నల్ లేదంటే వీఆర్ గాన్. సో ఆ సిగ్నల్ అనేది మస్ట్, డెఫినెట్ గా సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ లేకుండా ఫ్లైట్స్ అనేది పాసిబుల్ అవ్వదు. సో పైన అయితే మనకి టర్న్స్ అవేవి కనిపించదు, ఏది కనిపించదు. సో వాళ్ళు ఏదైతే చెప్తారో కిందికి రండి అంటే కిందికి, అయ్యో so అలా. కింద సిగ్నల్ అనేది ఉంటుంది అనమాట. Yeah. కింద వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతారు అక్కడ. ఓకే. So, సో సిగ్నల్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా కట్ అయిపోతే, అందుకేనేమో కొన్ని ఫ్లైట్స్ సముద్రంలో, కొన్ని ఫ్లైట్స్ see, ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అలా ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అంటే కొంతవరకు సేఫ్ గా దిగుతారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సేఫ్ గా దిగే వాళ్ళకి ఎమర్జెన్సీ ల్యాండింగ్? సో ఎమర్జెన్సీ అనేది కూడా రెండు ఉంటాయి అనమాట. ఒకటి ప్లాన్డ్ ఉంటుంది, ఒకటి అన్ప్లాన్డ్ ఉంటుంది. ప్లాన్డ్ అంటే మనకి కనీసం ఒక 15 minutes టైం ఉండడము, లేదంటే మనకు ఆల్రెడీ సిచ్యువేషన్ ఏంటిదని తెలిసి ఉండడము. దాంట్లో ఏంటిదంటే మనము ప్యాసింజర్స్ కి ఇన్ఫార్మ్ చేసి పెడతాము. ఏంటిదంటే మనము సిచ్యువేషన్ బాగాలేదు, సో మీరు ఎలా కూర్చోవాలి, వాటర్లో ల్యాండ్ అవుతున్నాం కాబట్టి లైఫ్ జాకెట్ ఎలా వేసుకోవాలి, అండ్ మనం ఇప్పుడు వాటర్లో దిగుతున్నాం కాబట్టి మీ బ్యాగ్స్ ని తీసుకొని రాకండి, మీరు ఫస్ట్ ఇంపార్టెంట్, మీ బ్యాగ్స్ పోయినా మీరు సేవ్ అవ్వడం ఇంపార్టెంట్ అనేది ఇలా చాలా ఉంటాయన్నమాట. ల్యాండ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేస్తాము, స్ట్రైట్ గా రండి. ఇక్కడ ఎగ్జిట్స్ అనేవి మనకి 8 ఎగ్జిట్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఏదైతే నియర్ ఉంటుందో ఆ ఎగ్జిట్స్ నుంచి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. అందరు ఒకటే ఎగ్జిట్ నుంచి వస్తే అందరినీ సేవ్ చేయడం డెఫినెట్ గా డిఫికల్ట్. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవి 15 minutes లో మనం చెప్తాం. లేదు అన్ప్లాన్డ్ అంటే సడన్ గా ఒక ఫ్లైట్ ఇంకొక ఫ్లైట్ క్రాష్ అవ్వడము, లేదంటే క్యాప్టెన్ లోపల అన్కాన్షియస్ అయిపోవడము, ఇద్దరు క్యాప్టెన్స్ హార్ట్ అటాక్ రావడము, లేదంటే ఇంకొక అతనికి ఇంకేదైనా ప్రాబ్లం, ఇలాంటి టైంలో మనం ఏం చేయలేము, జస్ట్ దేవుని మీద ఓప్స్ పెట్టుకొని ఉండడమే. సో అలాంటి టైంలో అది అన్ప్లాన్డ్. ఎంత బాగా చెప్పారు చూసారా, అన్ప్లానెడ్ కూడా దేవుడి మీద భారం వేసి వదిలేయాలని చెప్పారు. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అండ్ అలాంటి టైంలో ఒకటే హోప్ చేయడం, ఒకటే ఏంటిదంటే హోప్, ఒక సేఫ్ ప్లేస్ లో ల్యాండ్ అవుతే వాటర్, స్పెషలీ వాటర్ లో మనము సేవ్ అవ్వగలుగుతాం. ల్యాండ్ లో అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఆ పవర్ తో వచ్చేసరికి మనకి ఫైర్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం ఫ్లైట్ ఇమ్మీడియట్ గా సెకండ్స్ లో మొత్తం బర్న్ అయిపోతుంది. సో వాటర్ లో కొంచెం సేఫ్. వాటర్ లోనే, వాటర్ అంటేనే భయం అందరికి, ఆ వాటర్ ఇంకా సేఫ్ అంటున్నారు ఎందుకంటే బర్న్ అవ్వదు కాబట్టి. సో మనకంటే పక్షులు ఇవన్నీ కూడా, బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వింగ్స్ తగిలి చనిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు, నిజమేనా అది? సో బర్డ్స్ అనేది చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది అనమాట ఎయిర్ క్రాఫ్ట్ కి. ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక బెలూన్ లాగా బేసిక్ గా. అండ్ ఇవి ఏమో బర్డ్స్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి, బట్ అవి వచ్చి కొంచెం దేనికి హిట్ చేసినా కూడా స్పెషల్ గా విండోస్ కి దానికి హిట్ చేస్తే అంత ప్రాబ్లం ఉండదు. ఆ వింగ్స్ కింద ఇంజిన్ ఏదైతే ఉంటుందో దానికి హిట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్ గా చనిపోతాయి. బట్ ఆ వింగ్ లోపల, ఆ ఇంజిన్ లోపల బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. సో చాలా లాక్స్ లో లాస్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకోసం మనము ఆ బర్డ్స్ ని దూరం పెడుతూ ఉంటారు ఫ్లైట్స్ దగ్గర నుంచి. ఇలా అంటే ఎలాగా మరి? సో ఆకాశంలో డెఫినెట్ గా ఉండదు, ఫ్లై చేసేటప్పుడు కూడా అంత ప్రాబ్లం. మనకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే టేక్ ఆఫ్ టైంలోనే. టేక్ ఆఫ్ టైంలోనే, అది కూడా ఎయిర్పోర్ట్ దగ్గరనే కాబట్టి. సో ఎయిర్పోర్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. బట్ అది ఎంత హ్యాండిల్ చేసినా అయ్యే టైంలో అయితే డెఫినెట్ గా అవుతాయి. అలా 2-3 times అయితే అయ్యింది. మీరు లైవ్ లో చూసారు? నాతోని ఒక్కసారి అయ్యింది. అండ్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అయిపోయి ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చి అన్ని మళ్ళీ చేయించుకుని అప్పుడు మళ్ళీ వెళ్ళారు. అయ్యో, వెరీ బిగ్ టాస్క్. ఓకే. సో మీకు మేకప్ థింగ్స్ ఏంటి ఉంటాయంటే, మీరు యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటి? సో కన్సీలర్, ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్,
ఐ ప్యాలెట్. మస్ట్ అండ్ షుడ్ ఇవన్నీ ఉంటే మరి మీరు యూజ్ చేసే బ్రాండ్? సో కంపెనీ వాళ్ళే మనకి బ్రాండ్స్ చెప్తారనమాట, అది మ్యాండేటరీగా మనం పెట్టుకోవాలి. ఫౌండేషన్, కాంపాక్ట్ ఇవన్నీ మ్యాక్ నుంచి యూజ్ చేయాలి. అండ్ ఐ ప్యాలెట్ వచ్చి మేబ్లిన్ నుంచి. అండ్ మస్కారా ఏదైనా పెట్టుకోవచ్చు, కాజల్ కూడా, ఐలైనర్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఐలైనర్ అది మనకి లాక్మీ దొరుకుతుంది కదా, దట్ ఈస్ రియలీ గుడ్ వన్. కంపేరింగ్ టు కాస్ట్లీ ట్రై చేసిన తర్వాత రియలైజ్ అయింది ఏంటిదంటే అది 50 రూపీస్ అనుకుంటా ఇప్పుడు వచ్చేది. సో 50 రూపీస్ ది బెస్ట్. సో అది. అండ్ లిప్స్టిక్స్ అనేది కూడా షేడ్ ఉంటుంది. సో మార్నింగ్ పూట ఈ లిప్స్టిక్ పెట్టుకోవాలి, ఈవినింగ్ పూట ఈ లిప్స్టిక్ పెట్టుకోవాలి, అండ్ ఈ లిప్స్టిక్ కి ఈ కలర్ ఐ షేడ్స్ ఉండాలి. సో అది అలా మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ దానికి తగ్గిన హెయిర్ స్టైల్స్, సో అలా మెయింటైన్ చేయాలి. హెయిర్ స్టైల్ అంతా కూడా ఇక్కడ మీరు ఇంటి దగ్గరనే చేసుకోవాలి. సో ఈ 3 months లో మనకి గ్రూమింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. సో దాంట్లో మనకి మేకప్ అంటే ఏంటిది, స్కిన్ కేర్ అంటే ఏంటిది, జుట్టుని ఎలా కేర్ చేసుకోవాలి, పర్సనల్ హైజీన్ ఏంటిది, ఇవన్నీ నేర్పిస్తారు. చాలా నేర్చుకోవచ్చు అండి మేకప్. నాకు కంపేరింగ్ టు మై ఫ్రెండ్స్ నాకైతే అంత మంచిగా మేకప్ రాదు, బికాస్ నేను మేకప్ వేసుకుంటే అంత బాగుండునని నాకే అనిపిస్తుంది అనమాట. వెరీ లైట్. అండ్ నేను ప్రతిరోజు ఫ్లైట్ కోసం వెళ్తానా, అక్కడ బేస్ లో మా మేనేజర్ కూర్చొని ఉంటుంది, ప్రణవి కొంచెం మేకప్ వేసుకొని రా అంటుంది అనమాట. అండ్ మా ఇంట్లో నుంచి వెళ్తే ఈ రోజు ఎందుకు ఇంత మేకప్ ఎక్కువైంది అంటారు. సో అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళకి చాలా ఎక్కువ కావాలి, ఇంట్లో ఇంత వేసుకుంటేనే ఇదే ఎక్కువ అనమాట. సో అలా మేనేజ్ చేస్తూ ఉండాలి. బట్ ఓకే. సో డ్రెస్సెస్ అంతా కూడా ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది? యూనిఫామ్ మనకి స్టార్టింగ్ ఏదైతే అమౌంట్ 50,000, 70, ఇప్పుడు 75 అయ్యింది. నేను జాయిన్ అయినప్పుడు 50 ఉండే అనమాట. సో దాంట్లోనే యూనిఫామ్ కి కూడా చార్జ్ చేసి కలెక్ట్ చేస్తారు. సో మనకి జాయిన్ అయినప్పుడు 4 పేర్ లాగా ఇస్తారనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ మనం మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతూ ఉండాలి, ఈవెన్ దో ఫ్లయింగ్ అప్పుడు. సో ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మనకి ఇంకొక పేర్ అలా ఇస్తూ వస్తూ ఉంటారు. సో అలా యాడ్ అవుతాయి. సో ఇప్పటికి 7 ఎగ్జామ్స్ రాశారు? మోర్ దెన్ దాట్. ఎందుకంటే మళ్ళీ సీనియారిటీ కూడా పెరిగింది, దానికోసం కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. సో అలా ప్రతి దానికి ఎగ్జామ్స్. మీకు ప్రొవైడ్ చేసే థింగ్స్ ఏంటి? అంటే లైక్ ఫ్లయింగ్ ఫ్రీ ఉంటుందా? ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా ఇందులో యాడ్ అవుతుందా? లిమిట్ అయితే లేదు, కంప్లీట్ ఇయర్ మొత్తం ఫ్యామిలీకి ఫ్రీ. అండ్ ఓన్లీ వాళ్ళు ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కట్టాలి, అంతకు మించి ప్రతి ఒక్క టికెట్ వాళ్ళకి ఫ్రీ. అండ్ దాంతో పాటు ఫ్యామిలీకి ఇది ఒక్కటే అనమాట. అండ్ నాకు వచ్చి ఏంటిదంటే టైమింగ్స్ వల్ల పికప్ డ్రాప్ ఫ్రీ. అండ్ దాంతో పాటు మనకి ఫ్లైట్ లో ఫుడ్ ఒకటి వాళ్ళే ఇస్తారనమాట. ఫుడ్ తో పాటు మనము లేవర్స్కి వెళ్తాము, ఢిల్లీ, ముంబై, గోవా. సో అక్కడ హోటల్ అండ్ అకామిడేషన్, ఫుడ్ అంతా వాళ్ళదే. సో ఇది మనకున్న ప్లస్ పాయింట్. సో మొత్తానికి అయితే ఫైనల్ గా మీ లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.